ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 1,13,000 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధానిగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఆల్మట్టి, నారాయణపుర ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువనున్నటువంటి జూరాల ప్రాజెక్టుకు వరద మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. 12 గేట్లైనటువంటి అధికారులు దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 1,25,000 క్యూసెక్ల నీరు దిగువకు వచ్చి చేరుతున్న నేపథ్యంలోనే అదే స్థాయిలో కూడా నీటిని కిందికి వదిలే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. 1,13,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకి అధికారులు ఇక్కడ నుంచి వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా 12, 14, 16 గేట్ల ద్వారా దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రత్యేకంగా 12 గేట్ల ద్వారా దాదాపు 81,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసం, పవర్ జనరేషన్ కోసం ఏదైతే లోయర్ జూరాల కావచ్చు, హయ్యర్ జూరాల ఈ రెండు జూరాలకు సంబంధించినటువంటి దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఆ నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా భీమా 1, భీమా 2తో పాటు ఏదైతే కోయిల్ సాగర్ ప్రాజెక్టు, సంగంబడ్డ ఈ 5 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని ఎత్తిపోసుకున్న తర్వాతనే దిగువనటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జూరాలకు సమాంతరంగా ఉన్నటువంటి ఎడమ కుడి కాలువల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా సాగునీటి కోసం జూరాలకు ఎడమవైపు ఉన్నట్టు కాలువ ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా 1,13,000 క్యూసెక్ల నీరు దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి కృష్ణమ్మ పరవలు తొక్కుతూ పోతున్నటువంటి విజువల్స్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలైనటువంటి ఏదైతే వనపర్తి జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు ఎగువనున్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ కాన్స్టెన్సీ గ్రామాలు దాదాపు ముంపుకు గురే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోనింది. ఈ నేపథ్యంలో దాదాపు 885 అడుగుల ఎత్తులో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా కూడా మరి కొద్దిసేపట్లో నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే అక్కడ నుంచి కూడా బ్యాక్ వాటర్ అనేది ఇటు గోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలు ముంపుకు గురే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఏదైతే రాజశ్రీ గార్లపాడు కావచ్చు, అదేవిధంగా షేక్పల్లె కావచ్చు, దువాస్పల్లె, అదేవిధంగా అల్లంపూర్ కాన్స్టిట్యున్సీలు, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బ్యాక్ వాటర్ లోపలికి వస్తున్న నేపథ్యంలో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా గ్రామాలు ముంచే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు మత్స్యకారులు ఎవరు కూడా నీటిలో ఆ చేపలు పట్టడానికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీకెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా సందర్శకుల తాకిడి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వనపర్తి జిల్లా కావచ్చు, అదేవిధంగా గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇటు బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నీటిని ఆ లోపలికి ఎవరిని కూడా పంపే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క నదిలో గల్లంతైన పరిస్థితి ఉంది. సేమ్ ఈ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వరద ఉధృతి పెరిగితే మాత్రం దాదాపు జూరాలకు ఉన్నటువంటి 64 గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నాయి. దాదాపు గత 3 సంవత్సరాల కింద దాదాపు రోజుకి 1,00,000 క్యూసెక్ల నీటిని పైగా వదులుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క 64 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఈసారి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం 12 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మరిన్ని గేట్ల ద్వారా దిగునున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని చెప్పి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి తుంగభద్ర వద్ద ఉన్నటువంటి సుంకేశాల డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం జరగగానే అటు తుంగభద్ర నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా అటు జూరాల అదేవిధంగా తుంగభద్ర నుంచి కూడా ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకి పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోయింది. అదేవిధంగా జూరాల నుంచి వెళ్లే వాటర్ అంతా కూడా శ్రీశైలం వైపు వెళ్తున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తారు. ముంపుకు గురే ప్రాంతాల ప్రజలు కావచ్చు, మత్స్యకారులను కూడా ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 జూరాల ప్రాజెక్టు నుండి.